వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే రెస్పాన్స్ షీట్స్ అన్నీ వచ్చాయి కదండి. 14th ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పాను కదండి వీడియోలో 2 ఆప్షన్స్ సేమ్ ఇచ్చాడు అని చెప్పి. ఆ క్వశ్చన్కి మీరందరూ అబ్జెక్షన్ అయితే పెట్టండి. అదే అబ్జెక్షన్ ఎలా పెట్టాలని చెప్పి చేయడానికి వీడియో చేశాను. ఒకసారి చూడండి. పవన నిర్మల ప్రభావతి రచించిన నవల. ఇది మనకి నవలలు చెప్పాను కదండి నేను. రాలిన పూలు ఉదయకిరణాలు ఈ రెండు కూడా నవలలండి. అనాథ, ఎదలములు ఇవి రెండు కథా సంపుటాలు. కాబట్టి ఈ క్వశ్చన్కి అబ్జెక్షన్ పెడితే మార్క్ అనేది వస్తుందండి. కాబట్టి అందరూ అబ్జెక్షన్ చేయండి. అబ్జెక్షన్ ఎలా చేయాలనేది చెప్తానండి. ఒకసారి క్వశ్చన్స్ చూసుకోండి. టెట్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఏపీ టెట్ క్లిక్ చేయండి. క్యాండిడేట్ ఐడి దగ్గర మీ యొక్క ఐడిని ఎంటర్ చేయండి. అలాగే క్యాప్చర్ అడుగుతుంది. సైన్ ఇన్ చేసుకోండి. సర్వీసెస్ ఆప్షన్ వస్తుంది కదా, దీని దగ్గర ఆబ్జెక్ట్ ఎంట్రీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనం క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలండి. క్వశ్చన్ నెంబర్ ఆఫ్టర్నూన్ సెక్షన్ కదా, ఫస్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ క్లిక్ చేసి క్వశ్చన్ ఐడి అడుగుతుంది. క్వశ్చన్ ఐడి వచ్చేసి 336 అండి. అక్కడ ఆన్సర్లో కీలో 2 అని ఇచ్చాడు. అబ్జెక్షన్ టైప్ మల్టిపుల్ కరెక్ట్ అండి. ఇక్కడ 2 or 3 రెండు కరెక్ట్ కదా, మనం ఏమనుకుంటున్నాం అని ఇచ్చాడు. నెక్స్ట్ ఎక్కడ రీజన్ అనేది చెప్పాలండి. రీజన్ అనేది 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో రాలిన పూలు ఉదయ కిరణాలు అనేవి నవలలు అన్ని ఇచ్చారు. బోత్ ఆర్ కరెక్ట్ అని చెప్పి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ అయిపోతుంది. మనం అబ్జెక్ట్ చేసినవి ఇక్కడ చూసుకోవచ్చండి. నేనైతే క్వశ్చన్ అబ్జెక్ట్ చేశాను. దాని ఆన్సర్ ఐడి, అబ్జెక్షన్ టైపు మల్టిపుల్ కరెక్ట్, ఆప్షన్ 2 and 3 both are correct, 8th class టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 16. ఓకేనండి. వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే అందరూ తప్పకుండా అబ్జెక్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.